హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 420 కపుల్ బ్లాగ్స్. ఇవాళ మనమైతే సీసీకి అయితే వెళ్ళినాం చిన్న పని మీద. సో ఇదైతే సీసీ కార్నల్, ఇదైతే స్మార్ట్ దగ్గర. ఒకసారి స్మార్ట్లకు పోయి అయితే వద్దామని అయితే వెళ్ళినాం. ఇక్కడనైతే చిన్న పాపకి అయితే ఒక స్పెట్స్ కొన్నాం, చిన్న ఫోటో షూట్ అంటే సామాన్ తీసుకుంటాను. ఇక్కడనైతే మా నాన్నగారు సామాన్ అయితే ఏమో తీసుకుంటాను. ఇంతకుముందు అయితే ఇక్కడ స్పెట్స్ చిన్న పాప ఫోటోషూట్ తీద్దామని అయితే స్పెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. ఇక నేనైతే ఇక్కడ షీటింగ్ అయినా మనోడైతే కొంటాడు. మేమైతే ఇక్కడ గిన్నె పట్టిస్తాను. గిన్నె పాప అయితే సౌండ్ అవుతుంది. సో గాయస్, ఇక మొత్తానికి అయితే మనం ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి అన్నం అయితే తిన్నాం. టైం అయితే 3 అవుతుంది. ఇక కాసేపు పడుకుందాం అని అయితే అనుకుంటున్నాం. సో ఇక సీసీ అయితే పోయినాం, అవి ఇవి అనుకున్నాం. అటు ఇటు తిరిగి అయితే వచ్చేసినాం. టైర్డ్ అయితే అనిపిస్తుంది, అర్థం తిన్నాం. సో మన బ్లాగ్లు అయితే లేట్ అవుతున్నాయి. సో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎటువంటి బ్లాగ్స్ అంటే ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇంకా ఇంకేమైనా థాట్స్ ఐడియాస్ ఉంటే కామెంట్ అయితే వేయర్రి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి. కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఇద్దామంటే కొన్ని థాట్స్ అయితే అసలు యాక్చువల్లీ చెయ్యాలి. వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇద్దామని అయితే అనుకుంటాను. ఇక మరి ఏమవుతుందో. సో అను వాళ్ళు అయితే లేరు కదా, అందుకే కొంచెం ఏం తీసుడో తెలిసలేదు. వాళ్ళైతే అక్కడ ఉన్నారు, ఇక మనమే ఇక్కడ ఉంటున్నాం. అయినా కూడా ఏదో ఒకటి అయితే ట్రై చేయాలనుకుంటాను. చూద్దాం ఏమవుతుందో మరి. సో గాయస్, ఇప్పుడే మనం అయితే లేచినాం. టైం అయితే 5 అవుతుంది. రియా కూడా వచ్చింది స్కూల్కి పోయి. ఇటు రానా రియా? ఇక స్కూల్కి పోయి వచ్చింది. ఇక బయటనైతే ఆడుతుంది, అల్లరి చేస్తుంది. సో ఇవాళనైతే ఇక మన చర్చిది అంటే చర్చ్ డెడికేషన్ డేనారా ఏమంటారు, ఇక చర్చిలో అయితే అంటే చర్చి ఓపెనింగ్ డే అన్నమాట. సో ఇక అటు ప్రేయర్ అవుతున్నది, అటు అయితే పోవాలి. ఇక కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఇక ప్రియ కూడా రెడీ అయింది, నేనైతే రెడీ కావాలి. ఇక ఒకసారి మా చర్చిని కూడా చూపిస్తా, అక్కడికి వెళ్ళినాక చూసేయాలి. సో ఇదైతే మా చర్చిలో అన్నమాట లోపల. ఇక ప్రేయర్ కూడా అయిపోయింది, కేక్ అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇక చర్చి ఓపెనింగ్ డే కదా, 24 years అవుతుంది మా చర్చ్ ఓపెన్ చేసి. అయితే ఇక లోపల కేక్ అయితే ఇస్తున్నారు. అట్లే బయట ఫుడ్ ప్రిపేర్ కూడా చేసిండ్రు. ఇక బయట భోజనాలు అన్నమాట. లోపల మా వాళ్ళందరూ ఉన్నారు, ఆవిడ పాప కూడా అక్కడనే ఉన్నది. సో వీళ్ళందరూ అయితే ఇక మా వాడ అంటే మా దగ్గర వాళ్ళందరూ గాయసి అక్కడనైతే తినేసినాం. ఇక రాగానైతే షాప్ కాడ ఆగి థమ్స్అప్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాం. ఒక మావాడు ఆడ కూర్చున్నాడు, ఒకడు ఈడ కూర్చున్నాడు. ఇక మొత్తానికి అయితే ఇక్కడ కూర్చొని అయితే దీన్ని అయితే తాగేద్దాం. ఏం తాగుతానా బిడ్డ? థమ్స్అపా? ఎవరు తెచ్చారు? నానా? అబ్బో, నాకు కొంచెం ఇస్తావా? మొత్తం కథం చేసినావా, లేపేసినావా? ఎట్రా? నేను కొంచెం దాగైతే వానికి అయితే ఇచ్చిన, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడని. ఇక దాన్ని వాడైతే గతం చేసిండు. నానా ఇట్రా నానా, ఇగో వీళ్ళతో మాట్లాడేవుదా? అటెన్షన్ అంటే అట్లా కాదు, సిట్ అంటే అట్లా. అటెన్షన్ అంటే నీకు అటెన్షన్ అంటే అట్లా. స్టాండర్డ్ ఈస్ మీ స్కూల్లో ఎక్సర్సైజ్ చేపిస్తారా? 1 2
3 4. అగో తాతయ్య వస్తుండు. తాతయ్య ఏడి ఏం తెచ్చిండు అడుగు, ఏం తెచ్చిండు అడుగు. నూనె ప్యాకెట్లు రేపు పైసలు లేకుండే. థమ్సప్ తాగినావా? రేపు నీకు ఆపిల్ జ్యూస్ కొనకత్తా. ఆపిల్ జ్యూస్లు ఏముంటాయి? మెల్ల తిరు స్పీడ్. డ్రెస్ ఇట్లా రావాలి. కింద పడతావు, వద్దా ఆగు ఆగు.